ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఏపీ టెట్ ప్రాక్టీస్ బిట్స్ అధ్యాయం 3 మనం ధరించే దుస్తుల నుంచి ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. క్రింది వాటిలో సహజ దారం ఏది? ఆన్సర్ సి. పత్తి. క్రింది వాటిలో జంతువుల నుండి లభించే దారం ఏది? సి. ఉన్ని. ఉన్ని గొర్రెలు, మేకలు వంటి జంతువుల నుండి లభిస్తుంది. సహజ దారాలు మరియు కృత్రిమ దారాల మధ్య ప్రధాన తేడా ఏమిటి? ఆన్సర్ సి. రెండూ సరైనవే. పత్తి దారం ఏ భాగం నుండి పొందుతారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. విత్తనం చుట్టూ ఉన్న పీచు. జిన్నింగ్ అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఆప్షన్ బి. పత్తి పీచు నుండి విత్తనాలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. ఇది పత్తి ప్రాసెసింగ్లో మొదటి ముఖ్య దశ. క్రింది వాటిలో వేసవి కాలానికి అనుకూలమైన వస్త్రం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. పత్తి. వేసవిలో తెల్లని పత్తి దుస్తులు ఎందుకు ధరిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. వేడిని తక్కువగా గ్రహిస్తాయి. పట్టుదారం ఏ జీవి నుండి లభిస్తుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. పట్టుపురుగు. పట్టుపురుగు కుకూన్ నుండి పట్టుదారం పొందుతారు. కుకూన్ అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. కుకూన్ అంటే పట్టుపురుగు చుట్టూ అల్లుకునే గూడు. దీని నుండే పట్టుదారం తీస్తారు. పట్టుపురుగు ప్రధానంగా ఏ మొక్క ఆకులను తింటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. మల్బరీ. పట్టు ఉత్పత్తిని ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. సెరికల్చర్. గొర్రెల నుండి ఉన్ని పొందే ప్రక్రియను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. షీరింగ్. షీరింగ్ అంటే గొర్రె ఉన్నిని కత్తిరించడాన్ని షీరింగ్ అంటారు. షీరింగ్ తర్వాత జరిగే ప్రక్రియ ఏది? రైట్ ఆన్సర్ ఏ. స్కవరింగ్. క్రింది వాటిలో మొక్కల నుండి లభించే దారం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. పత్తి. ఒక విద్యార్థి చలికాలంలో పత్తి బట్టలు ధరించాడు. ఉపాధ్యాయుడు సరైన సూచన ఏమివ్వాలి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఉన్ని దుస్తులు ధరించాలి. ఎందుకంటే ఉన్ని వేడిని నిలుపుతుంది కాబట్టి. క్రింది వాటిలో కృత్రిమ దారం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. నైలాన్. నైలాన్ తయారీలో ఉపయోగించే పదార్థం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. గాలి అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. కదులుతున్న వాయువును గాలి అంటారు. దీనినే పవనం అని కూడా అంటారు. పవనం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి?
రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. గాలి పీడన తేడాలు. గాలి అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి గాలి కదులుతుంది. సముద్ర పవనం ఎప్పుడు ఏర్పడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. పగటిపూట. ఎందుకంటే పగటిపూట భూమి వేగంగా వేడెక్కి సముద్రం నుండి భూమికి గాలి వీస్తుంది. భూపవనం ఎప్పుడు ఏర్పడుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. రాత్రి. రాత్రిపూట భూమి త్వరగా చల్లబడుతుంది. అందువల్ల భూపవనం అంటే ల్యాండ్ బ్రిడ్జ్ అప్పుడు ఏర్పడుతుంది. సముద్ర పవనంలో గాలి ఏ దిశలో వీచుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. సముద్రం, భూమి. బలమైన తుఫాను గాలులను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. గేల్. గేల్ అంటే బలమైన వేగంతో వీచే గాలి. పవన శక్తి నుండి ఉత్పత్తి చేసే విద్యుత్తును ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. పవన విద్యుత్. పవన విద్యుత్ అంటే విండ్ ఎనర్జీ. పవన విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే పరికరం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. టర్బైన్. ఈ క్రింది వాటిలో సరైన జత ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. పట్టుదారం పట్టుపురుగు అల్లిన కుక్కు నుండి పొందుతారు. పత్తి దుస్తులు చెమటను పీల్చుకోవడానికి కారణం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. గాలి చొరబడే లక్షణం ఉండటం వల్ల పత్తి దుస్తులు చెమటను పీల్చుకుంటాయి. ఎడారి ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా వదులుగా ఉండే పత్తి దుస్తులు ఎందుకు ధరిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. క్రింది వాటిలో ఉన్ని దుస్తుల ప్రధాన లక్షణం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. శరీర వేడిని నిలుపుకోవడం. ఎందుకంటే ఉన్ని గాలి పొరను బంధించి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఉన్ని దుస్తులు చలికాలంలో వేడిని ఎలా నిలుపుతాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. గాలి పొరను బంధించి వేడి నష్టాన్ని తగ్గిస్తాయి. క్రింది వాటిలో కృత్రిమ దారానికి ఉదాహరణ ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. రేయాన్. ఒక విద్యార్థి వర్షాకాలంలో త్వరగా ఆరిపోయే దుస్తులు ధరించాలని అనుకుంటే ఏవి అనుకూలం? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. నైలాన్. కార్డింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ బి. రైట్ ఆన్సర్. దారాలను సరిచేసి సమాంతరంగా అమర్చడాన్ని కార్డింగ్ అంటారు. క్రింది వాటిలో సహజ దారాల వర్గీకరణ సరైనది ఏది? రైట్ ఆన్సర్ సి. ఏ అండ్ బి. పట్టుపురుగు జీవిత చక్రంలో సరైన క్రమం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. కుకూన్ను విచ్ఛిన్నం చేయకుండా పట్టుదారాన్ని పొందే ప్రక్రియను ఏమంటారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి. రీలింగ్. క్రింది వాటిలో పవనం యొక్క నిర్వచనం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. కదిలే గాలి. భూమి మరియు సముద్రం సమాన వేగంతో వేడెక్కితే సీ బ్రీజ్ ఏర్పడుతుందా? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఏర్పడదు.
గాలి పీడన తేడా ఎక్కువైతే ఏమి జరుగుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, గాలి వేగంగా వీస్తుంది. గాలి లేకపోతే పవన విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, తగ్గుతుంది. ఎందుకంటే గాలి తక్కువగా వీస్తే విండ్ టర్బైన్ తిరగడానికి గాలి అవసరం. పవన విద్యుత్తు ప్రధాన ప్రయోజనం ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, పునరుత్పాదక శక్తి వనరు. క్రింది వాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, పవన శక్తి, అంటే విండ్ ఎనర్జీ అన్నది. గేల్కు సరైన వివరణ ఏది? రైట్ ఆన్సర్ సి, బలమైన వేగంతో వీచే గాలి. ఒక గ్రామంలో ఎప్పుడు బలమైన గాలులు వీస్తుంటే అక్కడ ఏ విద్యుత్ కేంద్రం అనుకూలం? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, పవన విద్యుత్ కేంద్రం. క్రింది వాటిలో సరి అయిన జత ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, రీలింగ్, పట్టుదారం తీయడం. ఉన్ని పొందే జంతువుల్లో కింది వాటిలో ఏది లేదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, డి. ఈవీఎస్ బోధనలో మనం ధరించే దుస్తులు పాఠం ద్వారా ప్రధానంగా ఏ నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఈ పాఠాన్ని బోధించడానికి ఉత్తమ పద్ధతి ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, వివిధ వస్త్ర నమూనాలను చూపించి పరిశీలింపజేయడం. మనం ధరించే దుస్తులు అధ్యాయం ద్వారా విద్యార్థులు నేర్చుకునే ప్రధాన శాస్త్రీయ భావన ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, దారాల మూలాలు మరియు వాటి ఉపయోగాలు. వేసవిలో పత్తి, చలికాలంలో ఉన్ని, పవన విద్యుత్తు కోసం గాలి, ఈ మూడు ఉదాహరణలు ఏ భావనను సూచిస్తాయి? రైట్ ఆన్సర్ ఏ, ప్రకృతి వనరుల సరి అయిన వినియోగం.